పార్ట్ 1 చూసే ఉంటారు కదండి. శారీ బార్డర్ ట్రేసింగ్ ఎలా చేసుకోవాలి అండ్ దానికి అవుట్ లైనింగ్ ఏ విధంగా ఇచ్చుకోవాలి అనేది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కళా స్టూడియో. ఏం లేదండి, ఇది టాంజు స్టైల్ శారీ బార్డర్ ఎలా వేసుకోవాలి, ఎలా ట్రేసింగ్ ఇచ్చుకోవాలి అండ్ ఏ విధంగా షేడింగ్ ఇచ్చుకోవాలి, తర్వాత 3D గోల్డ్ అవుట్ లైన్ ఏ విధంగా వేసుకోవాలి, స్టోన్ వర్క్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఉంటుందండి. నేను మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఏ విధంగా ట్రేసింగ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా అవుట్ లైనింగ్ ఇచ్చుకోవాలి అనేది. ఒకవేళ చూడకపోతే అది చూసేశాక ఇది చూస్తే మీకు అనేది ప్రాసెస్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో ఈ వీడియోలో ఏముంటుంది అంటే, ఇప్పుడు అవుట్ లైనింగ్ ఇచ్చుకున్నాం కదా, దానికి ఇప్పుడు మనం షేడింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే, వైట్ బేస్ అనేది 2 టైమ్స్ మనం వేసుకోవాలండి. మనం ఎక్కడైతే షేడింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నామో ఆ ప్లేస్ లో మాత్రమే మనం ఇలా వైట్ బేస్ అనేది వేసుకోవాలి అన్నమాట. ఇలా 2 టైమ్స్, ఒకసారి వేసిన తర్వాత డ్రై అవ్వనిచ్చి సెకండ్ టైం కూడా మనం మళ్ళీ వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత అది ఆరిన తర్వాత మనం షేడింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. లేదంటే వైట్ బేస్ కలిసిపోవడం వల్ల మనకి కలర్ షేడింగ్ అనేది సమంగా రాదనమాట. సో నేను ఇప్పుడు ఇందులో బేబీ పింక్ ఉంటుంది కదండి, బేబీ పింక్ కలర్ తీసుకున్నాను లోటస్ కి, అండ్ డార్క్ పింక్ తీసుకున్నాను అనమాట. డార్క్ పింక్ తీసుకొని లోటస్ కి నేను షేడింగ్ అనేది ఇచ్చుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా డార్క్ లైట్ పింక్ అంటే బేబీ పింక్ అంటారు కదా, బేబీ పింక్ తీసుకొని ఈ విధంగా మనకి ఏ విధంగా షేప్ అయితే ఉందో ఆ విధంగా లోటస్ షేప్ లో మనం ఆ కలర్ అనేది అప్లై చేసుకుంటాం. తర్వాత లైట్ గా డార్క్ పింక్ ఉంటుంది కదా, దాంతో షేడింగ్ మామూలుగా జస్ట్ ఇలా టచ్ అప్ ఇచ్చి షేడింగ్ చేసేసుకోవాలండి. తర్వాత మనం అవుట్ లైనింగ్ ఇస్తాం కదా, అవుట్ లైనింగ్ ఇచ్చేసరికి లోటస్ కలర్ యొక్క షేడింగ్ అనేది మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇలా షేడింగ్ ఇవ్వడం వల్ల మనకి 3D లుక్ వస్తుంది అండ్ ఒరిజినల్ లోటస్ ఫ్లవర్ లాగా మనకి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. ఇలా షేడింగ్ ఇచ్చుకొని అవుట్ లైనింగ్ ఇచ్చుకొని గోల్డ్ అవుట్ లైన్ కూడా ఇచ్చుకున్నాక మనకి శారీ బార్డర్ అనేది చాలా లుక్ అనేది ఎలివేట్ అవుతుందండి. ఇలా మనం పింక్ కలర్ తో ఇలా అవుట్ లైనింగ్ ఇచ్చుకుంటూ రావాలి. చూసారు కదా, మీకు ఈ పాటికే లుక్ అనేది అర్థమయ్యే ఉంటుంది. మనకి అది ఏ షేప్ లో ఉందో ఆ షేప్ లో మనం ఇలా అవుట్ లైనింగ్ అనేది ఇచ్చుకోవాలి. మనకి ఆ షేడింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇచ్చాం కదండి మెరూన్ అవుట్ లైన్, అది కనిపిస్తుంది అనమాట. సో దానికి పర్ఫెక్ట్ గా మనకి ఒకవేళ చెయ్యి తిరగకపోయినా ఆ గీత మీద మనం గీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పీకాక్ కి నేనేం తీసుకున్నానంటే బ్లూలో వైట్ తీసుకున్నానండి. వైట్ మిక్స్ చేసుకొని ఆ కలర్ నేను అప్లై చేస్తున్నాను. డార్క్ బ్లూ తీసుకొని దానికి వైట్ వేసాను అనమాట. ఇప్పుడు వైట్ అనేది నేను ఒక 90% ఇచ్చుకొని ఒక 10% మాత్రమే నేను బ్లూ కలర్ ఇచ్చుకొని దానికి ఈ విధంగా కర్వ్ షేప్ లోని షేడింగ్ ఇచ్చుకున్నానండి. అలాగే ఫేస్ కూడా అదే విధంగా నేను షేడింగ్ ఇచ్చుకున్నాను. ముందు వైట్ అప్లై చేసేసుకొని చివర మనకి ఎక్కడైతే అవుట్ లైనింగ్ ఉంటుందో ఆ చివరన మాత్రమే మనం ఒక 10% వరకు ఇలా ఇచ్చుకుంటూ వస్తే మనకి షేడింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఎక్కడైతే మనం బ్లూ కలర్ అనేది అప్లై చేసామో ఆ వైట్ అక్కడ మాత్రమే జస్ట్ ఎడ్జ్ లో మాత్రమే మనం ఇలాగా రౌండ్ బ్రష్ తో రబ్ చేస్తే మనకి షేడింగ్ అనేది పర్ఫెక్ట్ గా క్రియేట్ అవుతుందండి. ఒకవేళ ఇంకా మనకి షేడింగ్ కావాలనుకుంటే బ్రష్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం వైట్ అప్లై చేసుకొని మళ్ళీ మనం షేడింగ్ అనేది మళ్ళీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా నేను సేమ్ అండి, లోటస్ కి మనం అక్కడ బేబీ పింక్ యూజ్ చేసాము, ఇక్కడ మాత్రం వైట్ వేసుకొని వైట్ కలర్ వేసుకున్న తర్వాత పింక్ కలర్ మళ్ళీ ఇచ్చుకొని అక్కడ జస్ట్ లైట్ గా షేడింగ్ ఇచ్చుకోవాలి. మనకి ఒకవేళ పట్టలేదు అనుకోండి కలర్ అనేది, అది ఆరనిచ్చాక మళ్ళీ మనం డబుల్ కోటింగ్ లాగా మళ్ళీ షేడింగ్ వేసుకుంటే మనకి ఎలివేట్ అవుతుంది అనమాట. కొన్ని క్లాత్స్ ఉంటాయి కదండి, పీల్ చేసుకుంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే డ్రై అవనిచ్చాక మళ్ళీ మనం ఏ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యా మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనం ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్ షేడింగ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 3D అవుట్ లైనింగ్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. నేను ఇక్కడ మనకి మామూలు గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదండి, ఆ పెయింట్ అనేది నేను ఇక్కడ వేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 3D అవుట్ లైన్ తో కూడా నేను మీకు చూపిస్తాను. దీంతో వేసుకుంటే లుక్ ఎలా క్రియేట్ అవుతుంది, 3D అవుట్ లైన్ తో మనకి లుక్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతుంది అనేది మీకు చూపిస్తున్నాను.
చూసారా ఈ అవుట్లైన్ అనేది మనం ఫస్ట్ ఇవ్వడం వల్ల మనకి గోల్డ్ కలర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. మనము కార్బన్ మీద వేసేసామనుకోండి, గోల్డ్ వేసామనుకోండి, గోల్డ్ వేసాక అవుట్లైన్ ఇచ్చామనుకోండి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే గానీ మనం చేయలేం. ఇలా ఈజీగా మనము మన శారీస్ పైన కానీ, మన డ్రెస్సెస్ పైన కానీ, దేనిపైన అయినా సింపుల్ గా ట్రేసింగ్ చేసుకొని ఈ విధంగా కార్బన్ తోటి మనం మెరూన్ తో అవుట్లైనింగ్ ఇచ్చుకొని ఈ విధంగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసారా 3D అవుట్లైన్ తో నేను ఏ విధంగా చేసుకుంటున్నాను. ఇలా 3D అవుట్లైన్ తో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అవుట్లైన్ ఎంత నీట్ గా ఇచ్చుకుంటే మనం 3D అవుట్లైన్ తో అంత ఈజీగా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే మీకు తెలీదు, చాలా వేగంగా వర్క్ అనేది అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఈ 3D అవుట్లైన్ వేసి మళ్ళీ అవుట్లైనింగ్ ఇచ్చేసరికి మనకి అక్కడ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్ గా కనిపించదండి. అండ్ మనకి ఐడియా కూడా ఉండదు. ఓహో! ఇక్కడ ఈ షేప్ వస్తుందా అని మనకి ఒక ఐడియా అనేది రాదు. సో, ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు చాలా సింపుల్ గా వేసేసుకుంటారు దేనిపైనైనా కూడా. చూసారు ఏం లేదండి. జస్ట్ ఆ షేప్ లో మనం ఆ 3D అవుట్లైన్ తో అలాగా మనం వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా లుక్ అనేది 3D అవుట్లైనింగ్ అనేది బాగా వస్తుంది. మీరు కార్బన్ పేపర్ మీద వేసారనుకోండి, మీకు అసలు వేస్తే వేయొచ్చేమో కానీ, తర్వాత అవుట్లైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతుంది. ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల మనకి ఆల్రెడీ ఇంక మనకి వర్క్ ఏమి ఉండదండి. జస్ట్ ఇలా అవుట్లైనింగ్ ఇచ్చేసుకొని, ఇలా 3D అవుట్లైనింగ్ ఇచ్చేసుకుంటే మనకి పెద్ద వర్క్ అనేది ఉండదు. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం స్టోన్ వర్క్ కూడా 3D అవుట్‌లైన్ ఆరకముందే మనం స్టోన్ వర్క్ ఎక్కడైనా చేసుకోవాలి అంటే అక్కడ చేసేసుకోవాలండి. అండ్ ఈ లోటస్‌కి, ఈ నెమలికి కూడా అవుట్‌లైనింగ్ ఏ విధంగా మనం వేసుకోవాలో కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది. స్కిప్ చేసేసినా సరే మీకేం అర్థం కాదు. సో, వీడియో మొత్తం చూడండి. సో, ఇలాగా మనకి కొమ్మలు, స్విరిల్స్ వచ్చిన దగ్గర నేను గ్రీన్ కలర్ చూసానండి. అలాగే ఇక్కడ నెమలి పొట్ట దగ్గర కూడా నేను మెరూన్ రెడ్ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను. అలాగే క పైన కూడా నేను రెడ్ అండ్ వైట్ స్టోన్ ఒకటి ఇచ్చి ఎలివేట్ చేస్తున్నాను. అలా మన ఇష్టం. మనం స్టోన్ వర్క్‌ని హైలైట్ చేసుకోవాలంటే స్టోన్ వర్క్ హైలైట్ చేసుకోవచ్చు. లేదు నాకు డీసెంట్‌గా లుక్ ఉండాలి. ఓన్లీ గోల్డ్ అవుట్‌లైనింగ్ తోటే నాకు లుక్ ఉండాలంటే ఓన్లీ గోల్డ్ అవుట్‌లైన్ ఇచ్చుకొని అక్కడక్కడ మనకి ఎక్కడైతే కొంచెం ఇవ్వాలో అక్కడ ఒక 2, 3 స్టోన్స్ పెట్టుకుంటే మనకనేది పర్ఫెక్ట్ తాంజూర్ స్టైల్ బోర్డర్ అనేది క్రియేట్ అవుతుందండి. ఫినిషింగ్ వీడియో కూడా చూడండి. ఎండింగ్‌లో ఉంటుంది. ఇది బాగా డ్రై అయ్యాక మన కళ్ళకి మనమే చూసుకోలేనంత అందంగా చాలా బాగా కనిపిస్తుందండి అసలు. ఇది మనమేనా చేసుకున్నాం ఈ వర్క్ అనేది కూడా
మనమేనా చేసుకున్నాం ఈ వర్క్ అనేది మనకి మనమే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతామండి. సో ఇలా సింపుల్ గా మీరు కూడా మీ శారీస్ ఏవైనా ఉంటే వాటి మీద ట్రై చేయండి. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి, తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. మనకి మెయిన్ నెమలికి ఐ కదండి, ఈ విధంగా నేను ఐ అనేది సింపుల్ గా ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి మేకింగ్ బ్యాంగిల్స్ మేకింగ్ వీడియోస్, హెయిర్ క్లిప్ మేకింగ్ వీడియోస్ అండ్ శారీ పిన్స్, ఇలా తాంజూర్ స్టైల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇలాంటి వీడియోస్ అనేవి కూడా మీకు ఒక ట్యుటోరియల్ లాగా వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రియా కళా స్టూడియోని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఆల్.